విశాఖ స్టీల్ ప్లాంట్పై మరోసారి కుట్రలు ప్రారంభించింది ఎన్డీఏ సర్కార్. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్కు ఉక్కు పాతరేసే ప్రయత్నాలు చేస్తోంది. నిరర్ధక ఆస్తుల పేరిట దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్కు సంబంధించిన 476 కోట్ల విలువైన ఆస్తులను వేలమేయాలని చూస్తోంది. ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి ప్లాంట్ విలువను శూన్యం చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయింది అన్న భ్రమ కల్పించి ప్రైవేటీకరణ చేయాలన్న కుట్రలకు తెర లేపుతోంది. విశాఖ స్టీల్ మెటీరియల్స్ నిల్వ చేసేందుకు హైదరాబాద్, చెన్నైలో స్టాక్ యార్డ్స్తో పాటు ముంబై, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో భవనాలు కొనుగోలు చేసింది. అయితే పూర్తి స్థాయి ప్లాంట్ నిర్వహణ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకోవడానికి ఈ ఆస్తులు వేలమేయాలని చూస్తోంది ప్లాంట్ యాజమాన్యం. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ 476.18 కోట్లు ఉంటుందని లెక్కగట్టిన అధికారులు ఇటీవలి బోర్డు సమావేశంలో వీటి విక్రయంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు వీటి విక్రయానికి ఆమోదం తెలిపిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ బోర్డు తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టుగా కూడా తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండదని ఓవైపు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించినా మరోవైపు ఎన్డీఏ సర్కార్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆర్ఐఎన్ఎల్ ప్రతిపాదనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ను దివాలా తీసే సంస్థగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నుండి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, స్టీల్ ప్లాంట్కు దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను అమ్మటానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఏ రకంగా చూడాలి, ఏంటి అప్డేట్స్? విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యము అంటూనే మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చాప కింద నీలా చేస్తుంది. మూలధనం పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలో ఉన్న ఖరీదైన ఆస్తులను అమ్మకానికి సిద్ధం పెడుతుంది. ఇప్పటికే ఆర్ఐఎన్ఎల్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆస్తులను అమ్మేందుకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సిద్ధమవుతుంది. దీని మీద కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నిస్తుందని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అటువైపు కృషి సాధించకుండా స్టీల్ ప్లాంట్ కు ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులన్నింటినీ అన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అడుగులు వేస్తుందంటూ కూడా కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కానీ ఆస్తుల అమ్మకానికి సంబంధించి కానీ ఎటువంటి అడుగులు పడలేదు. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఈ ఆస్తుల విలువ సుమారు 476 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. ముడి సరుకును అందించవచ్చు, లేదంటే మూలధన రూపాయన కొంత నగదును అందించవచ్చు. ఆ విధంగా చేయకుండా స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మకం ద్వారా స్టీల్ ప్లాంట్ మూసేసే ప్రయత్నానికి శ్రీకారం చుడుతుందనే విధంగా కూడా కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రాణ త్యాగాలతో 32 మంది బలిదానంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని, సుమారు 3 సంవత్సరాలకు పైగా ఉద్యమం చేస్తున్నామని, ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా ఇటువంటి చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అంటూనే మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడము, స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తులను అమ్మడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా కార్మికులు మండిపడుతున్న పరిస్థితి అయితే మనకి విశాఖపట్నంలో కనిపిస్తుంది. హరి, అయితే కూటమి ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతోంది. సో దాంట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో స్టీల్ ప్లాంట్ గురించి అనేక మార్లు ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఇలాంటి ప్రయత్నాల్ని అడ్డుకుంటుంది అనుకోవచ్చా? ప్రభుత్వం నుంచి ఒక భరోసా ఏమన్నా వస్తుందా కార్మికులకు కానీ, విశాఖ ప్రజలకు కానీ, ఆ మాటకు వస్తే రాష్ట్ర ప్రజలకు కానీ? గతంలో చంద్రబాబు నాయుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పరిశీలించారు. ఆ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకంగా ఉంటాము, ఒక అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలోనే గతంలో వారు డిమాండ్ చేసినట్లు అన్ని రాజకీయ పార్టీలతో కలిపి ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలనే డిమాండ్ అయితే కార్మికుల నుండి వినిపిస్తుంది. గతంలో వచ్చి మాటలు చెప్పడం కాదు, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, అలాగే
కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత ఇటు పవన్ కళ్యాణ్ మీద అటు చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాబట్టి ఇద్దరు కూడా చొరవ తీసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే విధంగా ప్రయత్నించాలి. ఏదైతే ఆస్తులను అమ్మడానికి బోర్డు నిర్ణయం తీసుకుందో ఆ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కూడా కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రధానమంత్రికి 2 సార్లు లేఖ రాశారు. అలాగే ఆ కార్మిక సంఘాల నేతల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీర్మానం కూడా చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆదుకునేందుకు ఎటువంటి మార్గాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సూచించడం జరిగింది. ఇప్పుడు అలాగే ఈయన చొరవ తీసుకుని ఇప్పుడున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలని చెప్పి కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. కూటమిలో ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరించినట్లయితే ఒప్పుకునేది లేదంటున్నారు. బయట ఒకలాగా అలాగే లోపల మరొక విధంగా కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్నట్లు లేదంటే కేంద్ర ప్రభుత్వం కుమ్మక్క అయితే మాత్రము రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చిత్తరించుకునే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కార్మికులు